జెరూసలేం పాత నగర గోడలలోని ఒక భౌతిక రాతి కట్టడమైన జాఫా గేట్ను 1538లో ఒట్టోమన్ సుల్తాన్ సులేమాన్ ది మాగ్నిఫిసెంట్ నిర్మించారు. అందువల్ల ఇది బైబిల్ చరిత్రలో కనిపించదు. అయితే, దీనికి ఆ పేరు రావడానికి కారణమైన బైబిల్లోని మధ్యధర ఓడరేవు జాఫా, ప్రాచీన జోప్పా, పాత మరియు కొత్త నిబంధనలలోని అనేక ప్రధాన కథలతో గాఢంగా ముడిపడి ఉంది. జాఫా యొక్క బైబిల్ ప్రాముఖ్యత. జాఫా జెరూసలేంకు ప్రధాన తీరప్రాంత ప్రవేశ ద్వారంగా పనిచేసినందున, ఇది కీలకమైన బైబిల్ కథనాలలో ప్రముఖంగా కనిపిస్తుంది. 1. లెబనాను దేవదారు వృక్షాలు. పాత నిబంధనలో, యెరూషలేములోని మొదటి దేవాలయం నిర్మాణం కోసం టైరు నుండి తేలియాడించి తెచ్చిన దేవదారు దుంగలను స్వీకరించడానికి సొలొమోను రాజు జాఫా ఓడరేవును ఉపయోగించాడు. 2 దినవృత్తాంతములు అర్ధరాత్రి 2:16. వందల సంవత్సరాల తరువాత రెండవ దేవాలయాన్ని పునర్నిర్మించేటప్పుడు కూడా అదే ఓడరేవును ఉపయోగించారు. ఎజ్రా 3-7. 2. యోనా గ్రంథం. ప్రవక్త్యైన యోనా దేవుని నుండి పారిపోయి, యాఫాకు ప్రయాణించి, నీనెవెకు వెళ్లకుండా ఉండేందుకు తార్షీషుకు వెళ్లే ఓడ ఎక్కాడు. యోనా 1-3. మరియు 3. అపొస్తలుడైన పేతురు. క్రొత్త నిబంధనలో, పేతురు చేసిన అనేక అద్భుతాలకు యెఫ్ఫా వేదికగా ఉంది. అపొస్తలుల కార్యముల గ్రంథంలో, అతను తబితా, డోర్కాస్ అనే ప్రేమగల శిష్యురాలిని మృతుల నుండి తిరిగి బ్రతికించాడు. అపొస్తలుల కార్యములు ఉదయం 9:36-43. యెఫ్ఫాలో బస చేస్తున్నప్పుడు, పేతురుకు ఇంటి పైకప్పు మీద అపవిత్రమైన జంతువుల దర్శనం కూడా కలిగింది. అది అతన్ని అన్యజనులకు సువార్తను ప్రకటించేలా చేసింది. అపొస్తలుల కార్యములు 10. జెరూసలేంలోని జాఫా గేట్. మీరు ఈనాడు చూస్తున్న ఈ ద్వారం 16వ శతాబ్దానికి చెందినది అయినప్పటికీ, దాని చారిత్రక ప్రాముఖ్యత బైబిల్లోని ప్రాచీన రహదారులను ప్రతిబింబిస్తుంది. అర్థం. అరబిక్లో, ఈ ద్వారాన్ని బాబెల్, ఖలీల్, స్నేహితుని ద్వారం, లేదా హెబ్రోన్ ద్వారం అని పిలుస్తారు. ఇది దేవునికి ప్రియమైన అబ్రహామును సూచిస్తుంది. అతని సమాధి సమీపంలోని హెబ్రోన్లో ఉంది. పోర్ట్ రోడ్. చారిత్రాత్మకంగా, ఈ గేటు వద్ద ప్రారంభమయ్యే రహదారి నేరుగా పడమర వైపు జాఫా తీరప్రాంత ఓడరేవు వరకు వెళ్లేది, అందుకే దీనికి ఆధునిక ఆంగ్ల పేరు వచ్చింది. మీరు జాఫా గేట్ సమీపంలోని పురాతన ప్రదేశాల, డేవిడ్ టవర్ వంటివి, గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా పాత నగరం యొక్క ఇతర గేట్ల బైబిల్ ప్రాముఖ్యతను అన్వేషించాలనుకుంటున్నారా? మీరు ఈ అంశాన్ని ఎలా పరిమితం చేయాలనుకుంటున్నారో నాకు